నెక్స్ట్ శేఖర్ భాష. శేఖర్ భాష ఎక్స్పెక్ట్ చేసిందే, మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సీజన్లో నో కెప్టెన్సీ, కెప్టెన్ అనేది ఉండరు. అంటే ఇమ్యూనిటీ పవర్స్ ఎవ్వరికీ ఉండవు. అంటే ఒకరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు కంట్రోల్లో ఉండరు. ఇక గుద్దుడు కొట్టేసేసినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. సో అందుకే అనుకుంటా కొద్దిగా లోపలికి పంపించే వ్యక్తులు కూడా కొద్దిగా మాస్ క్యాండిడేట్లు పంపిస్తారు. శేఖర్ భాష మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలియకపోవచ్చు, కానీ రీసెంట్గా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో మంచి ఫేమ్ వచ్చింది, మంచి ఫేమస్ అయ్యాడు. మామూలుగా కాదు, తెలుగు 2 రాష్ట్రాలు ఒక రేంజ్ ఊపూపాడు మాట. ఏ టీవీ డిబేట్లో చూసినా కానీ శేఖర్ భాషనే, ఎక్కడ చూసినా శేఖర్ భాషనే. ఏంటయ్యా ఇష్యూ అంటే రాజ్ తరుణ్ లావణ్య, ఇదే హైలైట్. అయితే ఆయన మాట్లాడే విధానం కూడా బాగానే ఉంటాయి. సరే ఇప్పుడు ఏం చేస్తాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు, అలాగే అందరినీ గిల్లించుకుంటాడా, లేదంటే ఇతనే పై చేతిలో ఉంటాడా? చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాడు, కప్పు అయితే నేనే పట్టుకెళ్ళిపోతానని. మరి ఏం చేస్తారని చూద్దాం.